మహబూబ్ నగర్ నుండి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని ఇవాళ పూరించబోతోంది. దీనికోసం మహబూబ్ నగర్ ఎంబీఎస్ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. పాలమూరు ప్రజా దీవెన పేరుతో నిర్వహించబోయే ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. సభకు భారీ జన సమీకరణ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. భారీ సభ ఏర్పాట్లను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్లో పరిశీలించారు. ఈ రేపు ముఖ్యమంత్రి గారు పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మహబూబ్ నగర్లో ఈ యొక్క మీటింగ్ పెట్టినప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రానున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు 14కి తగ్గకుండా సీట్లు గెలిచేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఒక ప్రజల పాలన, ప్రజల కోసం చేసేటువంటి పాలన, ప్రజాపాలన నడుస్తుందనే భావన రాష్ట్ర ప్రజలలో కూడా కలిగింది. మరి ముఖ్యంగా పాలమూరు జిల్లా గనక ఉమ్మడి పాలమూరు జిల్లా గనక చూస్తే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు జిల్లా వాసులందరూ కూడా మా బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అన్యాయానికి గురైంది ఈ పాలమూరు మహబూబ్ నగర్ జిల్లా. ఇప్పుడు మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలానే శాసనసభ్యులు కూడా 14 నియోజకవర్గాలకు గాను పాలమూరు ప్రజలు 12 మందిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను గెలిపించడం జరిగింది. మన బిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండతో, మన శాసనసభ్యుల సహకారంతో మన జిల్లాని, మన ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుచుకుందామని ప్రజలందరూ కూడా చాలా స్పష్టతతోటి ఉన్నారు. మన జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలు కూడా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ 2 కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 2వ స్థానం కోసం పోటీ పడుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే జీఎంఆర్. ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ నేతలు పాలమూరు కోసం ఏం చేశారని ప్రశ్నించారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అనేది దరిదాపుల్లోనే ఉండదు. మా విజయం ఆల్రెడీ ఖాయమైపోయింది. ఎందుకంటే మేము ఇక్కడ కానీ మహబూబ్నగర్ పార్లమెంట్ కానీ అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఈ 2 సీట్లు కూడా బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. సో 2వ ప్లేస్కు 3వ ప్లేస్కు బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడుతుండొచ్చు. కాబట్టి వాళ్ళు దానికోసం ఉండాలి. ఎందుకంటే సెకండ్ బీజేపీ రావాలన్నా, సెకండ్ బీఆర్ఎస్ రావాలని ఆలోచన చేసుకుంటున్నట్టున్నారు. వాళ్ళ మధ్యలో వాళ్ళకే సఖ్యత లేకుండా వాళ్ళు కొట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మాకు పూర్తిగా గెలుపు గురించి మాకు ఆలోచన అంటే క్లియర్గా ఉంది. మేము 100% గెలవబోతా ఉన్నాం అనేది మాకు చాలా క్లియర్గా. ప్రజలు కూడా ఈరోజు 10 సంవత్సరాలుగా బీజేపీని కేంద్రంలో అధికారంలో ఉంచారు. మరి పాలమూరుకు ఒరగబెట్టింది ఏంటి? ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉండి ఇక్కడ ఈరోజు బీజేపీ పార్టీ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తామని తాతాలాడుతున్న కొందరు నేతలు ఈ 10 సంవత్సరాల కాలంలో పాలమూరుకు మీరు బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులు ఏంటివి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ చేసిన అభివృద్ధి ఏందని చెప్పేసి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా.